రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని మీ పనులన్నీ మానేసుకొని నా కోసం వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఈ జెండాలు దించాలమ్మా. అమ్మ సిపిఐ జెండాలు దించు తల్లి. వెనకాల కనిపించడం లేదట. జెండాలు దించు నాన్న తల్లి. ఎట్లా ఉందన్నా? 5 సంవత్సరాలు అయింది కదా ఎన్నికలు వచ్చి. ఓట్లేసి 5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎట్లా ఉంది 5 సంవత్సరాలు? గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది? అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. అదెట్లా ఉండే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు 90% పనులు పూర్తి చేశారు. చంద్రబాబు గారి వల్ల 10% పనులు పూర్తి చేయడం చేతగాలేదు. నాకు ఓట్లేసి గెలిపించండి రాజశేఖర రెడ్డి గారి కొడుకును. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తాను, నేను 6 నెలల్లోనే పూర్తి చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితము మీకు మాటిచ్చిపోలేదా? అయిందా అన్న హంద్రీనివా ప్రాజెక్టు? హంద్రీనివా ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు. రాయలసీమ ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు, మీ రఘువీరారెడ్డి అంకుల్ గారు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని గొప్ప ప్రణాళికలు చేసి హంద్రీనివా ప్రాజెక్టుని 90% పనులు వాళ్ళే పూర్తి చేస్తే మరి 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? 6 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేయలేదు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలన్నా? 127 వాటర్ ట్యాంకులు నింపుతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని చెప్పాడు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లేయమని అడగడానికి వచ్చారు. ఏం చెప్పారు? ఇక్కడ బిడ్డలంతా వలసపోతున్నారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదా? రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు, అప్పటికి అగ్రికల్చర్ మినిస్టర్, వీళ్ళందరూ కలిసి ఇక్కడ 1600 ఎకరాలు అనుకుంటా, అంతేనా? 1600 ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం. ఇక్కడ బిడ్డలు వలసలు పోకూడదు అని. ఏమైంది? వాళ్ళుంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే భూమి సేకరించారు, మీ రఘువీరారెడ్డి గారు భూమి కూడా సేకరించారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేది. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా పట్టించుకున్నారా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు, మీకు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చుంటే ఉద్యోగాలు వచ్చును. ఉద్యోగాలు లేక 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు బెంగళూరుకు వెళ్లి మీ బిడ్డలు ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది వలసపోయారన్నా? ఎంతమంది వలసపోయారు? ఎవరు పట్టించుకుంటున్నారు? మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా? మీకు సాగునీరు వస్తుందా లేదా? ఎవడైనా అడిగాడా? కనీసం సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికైనా మంచినీళ్ళుందా? మంచినీళ్ళైనా ఇస్తుందా జగన్ రెడ్డి ప్రభుత్వం? మరి ఎందుకు ఓట్లేసినట్టు? వీళ్ళని ఎందుకు గెలిపించినట్టు? వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చినట్టు?
వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి సేకరిస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్నా? లెదర్ పార్క్ కడతామన్నారు, కట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా లెదర్ పార్కు? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెదర్ పార్క్ లో? ఔటర్ రింగ్ రోడ్ కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చిందా? కనిపిస్తుందా? మరి ఎందుకన్నా నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓట్లేయాలి? ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి గులాములయ్యారు, బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత. 10 సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చుండాలి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని 10 ఏళ్ల కింద చెప్పారు, ఇప్పటి వరకు రాలేదు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ప్రతి నియోజకవర్గానికి ట్యాక్సులు కట్టే పని ఉండదు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ప్రతి నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద రావాల్సింది ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కనీసం ఒక రాజధాని, మాకు ఇక రాజధాని ఉంది అని చెప్పుకోవడానికైనా ఒక రాజధాని ఉందా ఆంధ్ర రాష్ట్రానికి? బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్